హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలను అయితే 5 నిమిషాలలో చేసుకునే రెసిపీస్ అయితే 2 చూద్దాము. వంట రాని వాళ్ళు సైతం, బ్యాచిలర్స్, అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు, అలాగా కొత్త లైఫ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈజీగా చేసుకునే రెసిపీస్ 5 నిమిషాలలో అయిపోతుందండి. అలాంటి రెసిపీస్ అయితే 2 చూద్దామండి. ఒకటి ఎగ్ రెసిపీ, ఒకటి ఆలు రెసిపీ చూద్దాము. రెసిపీస్ చూసే కంటే ముందు చాలామంది క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. మనమైతే ఎగ్స్ను మనకి ఎన్ని కావాలిస్తే అన్ని తీసుకొని ఉడకబెట్టేసుకొని, కోడిగుడ్లను ఉడకబెట్టేసుకొని అలాగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్గా లోపల ఉన్న నీలంతో సహా. కొందరు చందమామ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటాము, నీలం అంటాము. అలా కట్ చేసుకోవాలన్నమాట. అలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, మనం సరిపడినంత పాత్ర తీసుకొని, అలా కడాయి తీసుకొని అలా గ్యాస్ పైన పెట్టేసి స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత అలాగ అయితే వేడైపోతుంది. వేడైపోయిన తర్వాత మనము సరిపడినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. సరిపడినంత చూసి పోసుకోవాలి ఆయిల్. అలాగా ఆయిల్ వేడెక్కడానికి అయితే కాస్త టైం అయితే పడుతుంది. అప్పుడప్పుడు అలాగా అవుతాయండి, చూసుకోవాలన్నమాట. చేతులు కాలడం అలాగా అవుతుంది. నెమ్మదిగా చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిందా లేదైతే చూద్దాము. ఆల్మోస్ట్ వేడెక్కినట్టే జీలకర్ర వేసేద్దాము. ఇలా జీలకర్ర అయితే వామిటింగ్స్ రాకుండా మంచిగా మనం తిన్నది అరాయించడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. జీలకర్ర కంపల్సరీ వేసుకోండి. జీలకర్ర ఆవాలు మెయిన్గా మనకైతే అరాయించడానికి, ఎలాంటి స్టమక్లో ఉండే పెయిన్స్ కానీ ఇంకా ఎలాంటి అయినా జీర్ణించడానికి అసలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. స్టమక్ పెయిన్ రాకుండా కూడా ఉంటుంది. అలా మనం ఉడకబెట్టుకున్న ఎగ్ పీసెస్ని అయితే అలా వేసుకుందాము. గుడ్డు ముక్కలని అలాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. అవి ఎక్కువ శాతం కలపకుండానే ఉండాలండి. అలా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. అలాగన్నమాట. మనం ఎక్కువ కలపద్దన్నాం కదా, అలా ఉడికిన తర్వాతనే కలుపుకుందాము. కాస్త టైం తీసుకున్న తర్వాతనే. ఈ లోపల మనము పుదీనా కొత్తిమీర అయితే వేద్దాము. పుదీనా కొత్తిమీర అయితే జలుబు, దగ్గు, రొంప ఇలాంటివి రాకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కంపల్సరీ కర్రీస్లో పుదీనా కొత్తిమీర వేసుకోండి. మంచిగా జలుబు, దగ్గు ఇలాంటివి ఎస్పెషల్లీ వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువ వస్తుంటాయి. కంపల్సరీ అయితే వేసుకోండి. అవి ఎప్పటికీ దొరుకుతూనే ఉంటాయి మార్కెట్లో. ఈ లోపల అవి ఉడికిపోయాయి కదండి. మెల్లిగా తిప్పుకుందాము ఇంకో వైపుకి. అలాగన్నమాట. మెల్లిగా అన్నమాట. అలా మెల్లిగా తిప్పుకోవాలి. ఫైనల్గా కారము, తగినంత కారం వేసుకుందాము. మనం తయారు చేసుకున్న చాట్ మసాలా కూడా వేసుకుందాము. బాగా స్పైసీ ఏమి ఉండదండి, మనం తక్కువగానే వేస్తున్నాం కదా. చిటికెడే వేయాలన్నమాట, మరింత వేయకూడదు.
దానిలో చెక్క ఉంటుంది, లవంగాలు అవి ఉంటాయి కదండి, అవి మనలో ఉండే కొవ్వు వాటిని కరగదీస్తుంది అన్నమాట. ధనియాల పొడి కొంచెం చిక్కగా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగా వేసుకోవాలన్నమాట. వేసుకొని మెల్లిగా తిప్పుకుంటే రెడీ అయిపోయినట్లేనండి. 5 నిమిషాలు ఉడికిస్తే కారం ఉడికేదాకా అయిపోయింది. అలాగే తినచ్చు, రైస్లో తినచ్చు, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, బలాన్ని ఇస్తుంది. బాయిల్డ్ ఎగ్. మనమైతే మరొక రెసిపీని అయితే చూద్దాము. ఇప్పుడు కడాయిని అలా పెట్టేసాం కదండి, వేడైన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకుందాము. ఇది ఆలు రెసిపీ అన్నమాట. ఆలు అయితే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు, ఈజీగా కూడా అయిపోతుంది. ఆలుతో అయితే చాలా రకాలు చేయొచ్చండి. చిప్స్ కానీ, ఫ్రెంచ్ రైస్ కానీ, ఇలాగ చాలా రకాలు చేయొచ్చు అన్నమాట. జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ అయితే వేడైపోయింది కదా. జీలకర్ర వేసుకున్న తర్వాత చూడండి, వేడైన ఆయిల్ అలాగా వస్తుంది అన్నమాట. అలా నురగా వస్తే ఆయిల్ బాగా వేడైపోయింది అన్నమాట. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను అయితే వేసుకుందాము. పిల్లలు అయితే స్పెషల్ చాలా ఇష్టపడతారు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. దాంట్లో ఏం కట్ చేసేటివి ఏమి ఉండవు. అలాగే ఇవి కూడా తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాము. పసుపు అయితే మన శరీరంలో హాని చేసే క్రిములు, కీటకాలను అయితే బయటికి పంపించేస్తుంది అన్నమాట. రోగ నిరోధకత శక్తిని కూడా పెంచుతుంది అన్నమాట. అలా సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకొని సగినంత వేసుకొని అలాగా కలుపుకోవాలన్నమాట, అంతా కలిసేటట్టుగా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అది తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ పిల్లలైతే ఎక్కువగా ఇలాగా తింటారన్నమాట. ఎస్పెషల్లీ ఇది పిల్లల కోసం బాగుంటుంది. లంచ్ బాక్సులలో కానీ అప్పటికప్పుడు కానీ బాగుంటుంది. అలాగా ఉడికిందా లేదని అయితే చూసుకోవాలి. ఉడకపోతే కూడా బాగోదు కదా. అలాగా నేనైతే 4-5 చూస్తున్నాను అన్నమాట. కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అలా ఉడికిన తర్వాత సరిపడినంత కారం వేద్దాము. ఇంకా వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఇంకా అది హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా. అంత కారం వేసుకొని ఇలాగ 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనం ఇంకేముంది, రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్